ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఫంక్షన్ పేరు కాస్ ఇన్వర్స్ ఎక్స్. మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయిపోయింది ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు చెప్పే ఫంక్షన్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు y విచ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆబ్వియస్లీ. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనే ఫంక్షన్ గ్రాఫ్ ఏంది, డొమైన్ రేంజ్ ఏంది, దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అవి చూద్దాం. మనం ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనే ఫంక్షన్కి డొమైన్ అనేది మనం డిఫైన్ చేయాలి. మనకు ఫస్ట్ కాస్ ఎక్స్ ఫంక్షన్ తెలియాలి. కాస్ ఎక్స్ ఫంక్షన్ నార్మల్గా ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనుకుంటే దానికి ఆ ఫంక్షన్ 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. ఆ రెండు అయినప్పుడే అది బైజెక్షన్ అవుతుంది, దానికి ఇన్వర్స్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఎప్పుడు ఒక ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది. ఏదైనా ఒక ఫంక్షన్ బైజెక్షన్ అవుతుంది, దానికి ఇన్వర్స్ ఉంటుంది. బైజెక్షన్ అవ్వాలంటే 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. సో కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ మరి 1 అవుద్దా? నార్మల్ డొమైన్లో తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డొమైన్. నార్మల్గా ఫంక్షన్ ఎట్లుంటుంది, కాస్ ఎక్స్ ఫంక్షన్ 0 దగ్గర 1 వస్తుంది, 90 దగ్గర 0 వస్తుంది, 0 దగ్గర 1 వస్తుంది. ఇది పై, ఇది π/2, ఇది 0. 180 దగ్గర -1 వస్తుంది, మనకు తెలిసే. సేమ్ అలాగే ఇటు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. కాస్ ఆఫ్ -5 -1 అవుతుంది, 90, 0 -90, 0 అవుద్ది, 0 దగ్గర 1 వస్తుంది, తెలిసే మనకి. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇప్పుడు హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే ఇది 1 అవ్వదు, ఎందుకంటే దట్లా హారిజాంటల్ లైన్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ద గ్రాఫ్ అట్ మెనీ పాయింట్స్. సో మెనీ వన్ ఫంక్షన్ అవుద్ది, బట్ 1 అవ్వాలి మనకు ఇన్వర్స్ ఉండాలంటే. సో మనం ఏం చేయాలి, దీన్ని 1గా మనమే కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, డొమైన్ నుంచి కొంత పోర్షన్ కట్ చేయాలి. ఏం పోర్షన్ కట్ చేద్దాం, రేంజ్ మొత్తం రావాలి మనకు. రేంజ్ మొత్తం వచ్చినప్పుడు ఈ రేంజ్ ఏంది, కాస్ ఎక్స్ రేంజ్ ఏంది, -1 to 1 తెలిసే మనకి. -1 to 1 డొమైన్ ఏమో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ రేంజ్ ఏమవుద్ది, -1 to 1 అవుద్ది. ఇక్కడ వరకు తెలుసు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డొమైన్లో మనకు ఇచ్చినటువంటి డొమైన్లో 1 అవ్వట్లేదు కాబట్టి డొమైన్ కొంచెం పోర్షన్ కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి, రేంజ్ మొత్తం వచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ sin xకి ఏమని చెప్పినా, ఎంత డొమైన్ కట్ చేయాలన్నా అంతా కట్ చేసి -π/2 నుంచి π/2 వరకు ఉంచాలని చెప్పిన. -π/2 to π/2. ఇప్పుడు దీనికి అలా ఉంచితే ఏమైంది, -π/2 to π/2 ఓన్లీ ఇక్కడ ప్లస్ వాల్యూసే వస్తున్నాయి, ఓన్లీ 0 to 1 వాల్యూసే వస్తున్నాయి. సో ఇలా తీసుకోవద్దు మనం, -1 to 1 మొత్తం వాల్యూస్ వచ్చేలాగా తీసుకోవాలి. నెక్స్ట్ ట్రై చేస్తే ఇక్కడ చూస్తే 0 నుంచి π/2 తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, π/2 నుంచి π తీసుకుంటే ఈ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో -1 నుంచి 1 వరకు ఫుల్ వస్తుంది. సో వీ కెన్ టేక్ 0 to π యాజ్ ఎ డొమైన్ 0 to πగా తీసుకోవచ్చు. సో డొమైన్ని ఎక్స్ బిలాంగ్స్ టు 0 to π తీసుకున్నాం అనుకో, తీసుకుంటే ఏమొస్తుంది, రేంజ్ -1 to 1 వస్తుంది. సో ఇలా పెట్టుకుంటే ఓకే. అప్పుడు ఈ డొమైన్లో ఎట్లా ఉంటుంది ఫంక్షను వచ్చి ఇలా ఉంటుంది. ఈ పై దగ్గర 0 π/2. హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ 1 అవుద్ది. రేంజ్ ఫుల్ వచ్చింది కాబట్టి -1 to 1, ఇది ఆన్ 2 కూడా అవుతుంది. సో దీనికి ఇది బైజెక్షన్ అవుతుంది, సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం డొమైన్ అండ్ రేంజ్ తీసుకున్నాం కాస్ ఎక్స్కి 1 అయ్యేటట్టు. సో మనం ఇన్వర్స్ ఫంక్షన్ ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ ఇన్వర్స్ వస్తాం, అదే కాస్ ఇన్వర్స్ ఎక్స్. దీనికి డొమైన్ ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏమవుద్ది, ఆబ్వియస్లీ కాస్ ఎక్స్కి రేంజ్ ఏదైతే అయిందో అది దీని డొమైన్ అవుద్ది. బిలాంగ్స్ టు
-1 to 1. రేంజ్ ఏమవుద్ది? కాస్ ఎక్స్కి డొమైన్ ఏదైతే అయిందో అది రేంజ్ అవుద్ది, అంతే కదా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫంక్షన్కి డొమైన్ అండ్ రేంజ్ ఏమవుతుంది అంటే ఆ ఇన్వర్స్ ఫంక్షన్స్ యొక్క రేంజ్ అండ్ డొమైన్ అవుతుంది, ఇన్వర్స్ టు ఈచ్ అదర్ కాబట్టి దాని డొమైన్ దీని రేంజ్ అవుతుంది, దీని రేంజ్ దాని డొమైన్ అవుతుంది, అట్లా ఇన్వర్స్ అవుతుంది అన్నట్టు. అవి ఇవి చేంజ్ అవుతాయి, రేంజ్ డొమైన్ అవుతుంది, డొమైన్ రేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డొమైన్ అండ్ రేంజెస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. గ్రాఫ్ ఎలా ఉంటుందో చూస్తే ఇక్కడనే గీసేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్గా మనం ఈ కాస్ గ్రాఫ్ తీసుకుంటే కాస్ ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం ఇన్ దిస్ డొమైన్ అండ్ ఇన్ దిస్ రేంజ్ తీసుకుంటే ఏమైంది? కాస్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? 90 దగ్గర ఏమవుద్ది? కాస్ 90 ఏమైంది? 0 అవుద్ది. ఇక్కడ 1 తీసుకుందాం, ఇక్కడ 90 ఉంది అనుకుందాం. అలాగే ఇక్కడ 1 తీసుకుందాం. కాస్ గ్రాఫ్ ఏమవుతుంది? కాస్ 0 దగ్గర 1 అవుతుంది, 90 దగ్గర 0 అవుతుంది. తర్వాత ఇక్కడ 180 తీసుకుంటే 180 దగ్గర -1 అవుద్ది. జస్ట్ లైక్ దిస్. y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ ఎక్కడ ఉంటుంది? ఇది 1, ఇది 1, ఇది 5/2, ఇది 5/2, ఇలా వస్తుంది. y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ ఎందుకు తీసుకుంటున్నాను నేను? ఒక్కడే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఈ పాయింట్. యాక్చువల్గా ఎనీ ఫంక్షన్ f of x, if any function f of x is inverse to its inverse function f inverse of x, they are actually reflections about this mirror called y equal to x. y equal to x అనే మిర్రర్ని బట్టి అవి రిఫ్లెక్షన్ అవుతాయి, ఇమేజెస్ అవుతుంది అన్నట్టు. ఇది ఈ గ్రాఫ్కి ఇమేజ్ ఈ y equal to x అనే అద్దంలో అటు సైడ్ పడుతుంది అన్నట్టు. అదే కాస్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఇది కాస్ ఎక్స్ అయితే అది కాస్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది అన్నట్టు. ఇలా ఉంది. ఆబ్వియస్లీ గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. మనకు సింపుల్గా తెలిసిపోతుంది, మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నట్టు. లోపలికి ఇమేజ్ ఎలా పడుతుంది? ఇలా పడుతుంది. అది మనం గ్రాఫ్లో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సరే, మనం ఇక్కడ పాయింట్స్ తీసుకుంటే కాస్ ఎక్స్కి పాయింట్స్ ఏంది? కాస్ 90 దగ్గర 0 వచ్చింది, కాస్ 0 దగ్గర 1 వచ్చింది, అలాగే కాస్ 180 దగ్గర -1 వచ్చింది. ఇవే ఇన్వర్స్ ఫంక్షన్కి ఏమవుతాయి? ఇన్వర్స్ ఫంక్షన్స్కి ఏమవుతాయి? కాస్ ఇన్వర్స్, ఇది కాస్ ఎక్స్కి పాయింట్స్. కాస్ ఇన్వర్స్కి ఏమవుతుంది? ఇదే ఇన్వర్స్ అవుతుంది అంతే. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 π/2 అవుద్ది అన్నట్టు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 0 అవుద్ది అన్నట్టు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 5 అవుతుంది అన్నట్టు. సో సింపుల్గా చెప్పేయచ్చు మనం. ఈ పాయింట్స్ గుర్తిస్తే చాలు, మనకు కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ వచ్చింది. ఈ పాయింట్స్ ఏమో కాస్ ఎక్స్ గ్రాఫ్ను గుర్తించడానికి, ఈ పాయింట్స్ ఏమో కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ను గుర్తించడానికి. గుర్తించడం అంటే ఇట్స్ మీన్స్ రియలైజ్ చేయడం అన్నట్టు, రిప్రజెంట్ చేయడం. సో 0 to π/2. So in order to realize or represent the graph of cos inverse x, we have to take these points. సో 0 దగ్గర π/2, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0, ఎక్స్ యాక్సిస్ మీద 0 తీసుకుంటే y యాక్సిస్ మీద ఏమొచ్చింది? π/2 వచ్చింది, అంటే ఇదే పాయింట్ కదా, రైట్. ఆ తర్వాత కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 తీసుకున్నప్పుడు y యాక్సిస్ మీద 0 వచ్చింది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఇక్కడ x యాక్సిస్ మీద 1 తీసుకున్నాం, ఇక్కడ y కోఆర్డినేట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఇదే పాయింట్ అవుతుంది డైరెక్ట్గా మనకి. తర్వాత కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 తీసుకున్నప్పుడు -1 అనే పాయింట్ తీసుకుంటే ఏమొచ్చింది? ఆన్సర్ π వచ్చింది. తీసుకుంటే మనం ఇక్కడ -1 పెట్టలేదు, x యాక్సిస్ మీద -1 తీసుకుంటాం అన్నట్టు. x యాక్సిస్ మీద -1 తీసుకున్నప్పుడు y యాక్సిస్ మీద మనకి ఏం రావాలి? π రావాలి. π ఎక్కువ ఉంటుంది, ఇది π/2 అనుకుంటే సమ్వేర్ అరౌండ్ హియర్, ఇది π అనుకుంటే చాలా దూరం పెట్టిన. సో ఓకే, ఇలా అనుకుంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇలా వచ్చి
ఇలా వస్తుంది. -1 దగ్గర 5 ఈ విధంగా వస్తుంది గ్రాఫ్. యాక్చువల్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో ఇది గ్రాఫ్ అన్నట్టు, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్ ఇది. మనం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, ఖచ్చితంగా అందరికి రావాలి. సో ఇలా వస్తుంది గ్రాఫ్. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఏంది, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది. ఇది కాస్ ఎక్స్ గ్రాఫ్. చూసారా ఎట్లుంది ఇది, దీని రిఫ్లెక్షన్ లాగా ఉంది కదా ఈ గ్రాఫ్, దీనికి రిఫ్లెక్షన్ లాగా ఉంది. ఇలా వచ్చింది కాబట్టి ఈ వింగ్ అద్దంలో ఈ మిర్రర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి y=x అనే మిర్రర్లోకి, ఇందులో ఒక వింగ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎంత లోపలికి వెళ్ళిపోయిందో ఇదంతా బయటకు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా పైనకి వెళ్ళిపోయింది. సేమ్ దీనిలాగానే ఉంది కదా షేప్, అలా ఉంటుంది అన్నట్టు మిర్రర్ ఇమేజ్ అంటే. సో ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్ అన్నట్టు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్రాపర్టీస్ ఏంటి కొన్ని. ఓకే ఫ్రెండ్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని ప్రాపర్టీస్ కొన్ని ఏందనేది మనం చూసుకుందాం. దాని ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ మనం గ్రాఫ్ చూస్తేనే దాని ప్రాపర్టీ మనకు ఏం తెలిసిపోతుంది. ఈ గ్రాఫ్ చూస్తే నైదర్ ఆడ్ నార్ ఈవెన్, ఇది ఈవెన్ కాదు ఆడ్ కాదు. నువ్వు కాస్ ఎక్స్ చూస్తే ఎలా ఉంటుంది, కాస్ ఎక్స్ గ్రాఫ్ ఈవెన్ ఉంటుంది అబ్వియస్లీ. సో ఇది ఈవెన్ గ్రాఫ్, ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ గ్రాఫ్ చూసుకుంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఇలా ఇది సిమెట్రిక్గా లేదు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. సిమెట్రిక్గా ఉండాలంటే ఇది ఇట్లా వచ్చింది కాబట్టి ఇంకో వింగ్ ఇలా ఉండాలి, కానీ ఇలా ఉంది. లేదా ఇది ఇలా వచ్చింది కాబట్టి ఇంకో వింగ్ ఇలా ఉండాలి, కానీ జస్ట్ ఇలా ఉంది కాబట్టి ఇది నైదర్ ఆడ్ నార్ ఈవెన్. విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ కూడా మనకు సిమెట్రిక్గా లేదు, అది ఎట్లాగో అప్పర్ ఎక్స్ యాక్సిస్గా బాగుంది కాబట్టి నైదర్ ఆడ్ నార్ ఈవెన్. నైదర్ ఆడ్ నార్ ఈవెన్, neither odd nor even. Second, the graph is always decreasing as x tending to the maximum and y tending to the minimum. x minimum దగ్గర y వాల్యూ maximum ఉంది, x maximum దగ్గర y వాల్యూ minimum ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, డిక్రీజ్ అవుతుంది అన్నట్టు గ్రాఫ్. ఇట్స్ ఎ డిక్రీజింగ్ ఫంక్షన్. తర్వాత ఈ గ్రాఫ్కి d/dx ఏమైంది అంటే స్లోప్ ఏమవుద్ది, ఐ మీన్ d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుద్ది, -1/√1 - x² అవుద్ది. యాక్చువల్గా d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమైంది, 1/√1 - x² అవుద్ది. ఈ మైనస్ ఉండదు. 1/√1 - x² ఎందుకు అయింది అదంటే అది ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఎప్పుడైనా ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి మనం చూసుకుంటే 1 - x² అనేది పాజిటివ్, ఇది ఏంది పాజిటివ్ అవ్వాలి, రూట్ కింద ఉంది కాబట్టి. 1 - x² పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం డొమైన్ చెక్ చేస్తే 1 - x² పాజిటివ్ ఏమైంది, x² - 1 <0. x² - 1 <0 ఎప్పుడు అవుతుంది, x బిలాంగ్స్ టు -1 to 1. ఇది మనకు తెలిసిందే. సో మనం ఆల్రెడీ మనకు డొమైన్ x బిలాంగ్స్ టు -1 to 1 కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది ఆ లిమిట్లో ఆబ్వియస్లీ. 1/, ఉంది కాబట్టి మనకు సైన్ ఇన్వర్స్ స్లోపు పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇంక్రీజింగ్ అది. కానీ ఇక్కడ చూసుకుంటే మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ఈ నెంబర్ 1/√1 - x² అనేది పాజిటివ్ కాబట్టి మైనస్ పాజిటివ్. సో ఇది మొత్తం నెగిటివ్ నెంబర్ అయిపోతుంది కాబట్టి ఇట్స్ ఎ డిక్రీజింగ్ ఫంక్షన్, టోటల్ డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నట్టు ఇది. సో ఇంకేం ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. సో వాల్యూస్, గ్రాఫ్ వాల్యూస్ చూసుకోవచ్చు. మినిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఈజ్ 0 అట్ 1. at x equal to 1 it has a minimum that is equal to 0. at x equal to -1 it has a maximum that is equals to 5. సో ఈ సింపుల్ కాస్ గ్రాఫ్ చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, తర్వాత tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ డిస్కస్ చేద్దాం.